హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉప్పుతల్ల మేఘవర్షిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. టుడే రెసిపీ అర్థమయ్యే ఉంటుంది కదా, బోటీ కర్రీ అండి. ఎప్పుడు ఫ్రైయే కాకుండా ఈ విధంగా కర్రీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని బాగా చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఆనియన్స్ని మెత్తగా ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను, మెత్తగా చిన్న చిన్న పీసెస్ లేకుండా ఈ విధంగా. నెక్స్ట్ కొబ్బరి బాగా కాల్చి చిన్న చిన్న పీసెస్ లాగా చేసి దాన్ని కూడా మిక్స్ చేసుకున్నాను మెత్తగా ఈ విధంగా. తర్వాత దాల్చిన చెక్క, లవంగాయలు, యాలుక్కాయలు అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత మనం కట్ చేసుకున్న బోటి పీసెస్ ఉన్నాయి కదా, అవి శుభ్రంగా మళ్ళీ కడుక్కున్న తర్వాత ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో చెక్క, 2 బిర్యానీ ఆకులు, లవంగాయలు అయితే ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఆయిల్లో మాడకుండా. ఎప్పుడైనా సరే చికెన్లో అయినా, మటన్లో అయినా, ఫిష్లో అయినా నేనైతే బిర్యానీ ఆకు అయితే వేసుకుంటాను. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఆయిల్ బాగా పైకి వచ్చేంత విధంగా కలుపుకుంటున్నాను ఈ విధంగా. దాంతోపాటు 2 పచ్చిమిర్చిలు అయితే కూడా వేసుకున్నానండి. ఆయిల్ బాగా పైకి వచ్చేంత వరకు వేసుకుంటున్నాను. తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను 2 నుంచి 3 స్పూన్స్ వరకు. బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత అసలు అడుగంటకుండా ఈ విధంగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ కూడా, కరివేపాకు కూడా వేసుకున్నానండి నేను. బాగా అసలు మాడకుండా అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, ఆ విధంగా అయితే నేను బాగా వేపుకున్నాను. చూడండి, ఆయిల్ పైకి అయితే వచ్చింది కదా. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బోటీ పీసెస్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ బాగా పట్టే విధంగా కలుపుకుంటున్నా గరిటెతో ఈ విధంగా. అడుగంటకుండా మంచిగా కలుపుతున్నానండి. మీలో ఎంతమందికి బోటీ కర్రీ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత రుచికి సరిపడ ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, మనము ఇంతకుముందు ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో పౌడర్స్ అవన్నీ అయితే వేసుకుంటున్నాను. కొబ్బరి పొడి, లవంగాయలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు పట్టి ఒకటి మిక్సీ అయితే చేసుకున్నాం కదా, అది కూడా వేసుకున్నాను. అది కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఎప్పుడు బోటి ఫ్రైయే కాదండి, కర్రీ కూడా చేసి చూడండి. ఇది జొన్న రొట్టెలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాగే సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విధంగా దగ్గర అయ్యేదాకా అన్ని మసాలాలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటో తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. అన్ని మసాలాలు వేసేసినాం కదా, లాస్ట్కి టమాటా వేసుకోవాలి. అడుగంటకుండా ఈ విధంగా మసాలా, కారం, ఉప్పు అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన విధంగా వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే ఇంత అయితే పోసుకున్నాను. రొట్టెలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ఫ్రైనే తినకుండా కర్రీ కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసేయాలి. కూర కొంచెం దగ్గరికి పడిన తర్వాత ప్లేట్ పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కూర అయితే దగ్గర పడ్డదండి, ఇంకా ప్రాసెస్ మొత్తం అయిపోయింది. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.